ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ నేత సుబ్బారావు గుప్తా స్థానిక కొల్లాస్ హోటల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని పురస్కరించుకుని ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇంతటి భారీ మెజార్టీని సాధించడం సంతోషకర విషయమని, అలాగే ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించడం ఎంతో సంతోషకర విషయమని, లోకేష్ సమక్షంలో పార్టీ మారినప్పుడు లోకేష్ తన రెడ్ బుక్ లో ఒక పేజీ కేటాయించాలని అడగగా దానికి సమ్మతించి పేజీ కేటాయించారని తెలిపారు. నా ఆత్మ బంధువులు నన్ను కాపాడి నన్ను రక్షించి దన్ను కన్నా పెన్ను ముందని చెప్పి నిరూపించి ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం అక్రమాలు జరిగినా దోపిడీలు జరిగినా పోలీసు వాళ్ళ కన్నా ముందే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎంతో స్పందిస్తున్నారు. అందుకని అలా ఒక పాదాభివందనం చేస్తూ వాళ్ళతో కలిసి భోజనం చేయాలని పెట్టిన ఏర్పాటు ఇది. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే చాలా మంది రావణాసురుని పాలన పోయిందంటారు, రాక్షస పాలన పోయిందంటారు. ఏదేమని అనుకొని ఒక మంచి పరిపాలన అయితే వస్తుంది. గతంలో రావణాసురుడు వాళ్ళతో పోల్చును, ఇప్పుడైతే మంచి ప్రభుత్వం వస్తుంది. ఆర్య వయసులకు ముఖ్యంగా వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా సహకరించింది. దానికి ఉదాహరణ ఏంటంటే, నేను గతంలో వైసీపీ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే గంజాయి కేసు దొరుకుంటే స్వయాన్ని ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 మంది లాయర్లను పంపించి 13 రోజుల్లో జైలు నుంచి బయటికి తెచ్చి